ఆంధ్రప్రదేశ్లో కందుల కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా నాఫెడ్ సంస్థ తరపున మార్క్ఫెడ్ కొనుగోళ్లను చేపడుతోంది. పల్నాడు జిల్లాలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేసినట్లు మార్క్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కేంద్రం కందులకు మద్దతు ధరను క్వింటాలకు 7,550 రూపాయలుగా ప్రకటించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈసారి కంది పంటను సుమారు 30,000 హెక్టార్లలో సాగు చేశారు. పల్నాడు జిల్లాలో ఈ ఏడాది అధిక విస్తీర్ణంలో రైతులు కందికి మళ్లారు. గతేడాది కూడా కందికి గరిష్ట ధరలు దక్కటంతో ఈ ఏడాది విస్తీర్ణం పెంచారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో కంది పంట నూర్పిళ్లు జరుగుతున్నాయి. జిల్లాలోని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టనున్నారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పంటను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలంటూ అధికారులు సూచిస్తున్నారు. పల్నాడు జిల్లాలో సుమారుగా 26,908 హెక్టార్లలో కంది పంటను సాగు చేసి ఉన్నారు. సుమారుగా 28 మండలాల్లో ఈ 387 రైతు సేవా కేంద్రాల్లో ఈ పంట సాగు చేయడం జరిగింది. దీనికి వ్యవసాయ శాఖ వారు 51,000 మెట్రిక్ టన్నులు ప్రొడక్షన్ వస్తుందని అంచనాలు వేసి ఉన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. మద్దతు ధర 7,550 రూపాయలను గవర్నమెంట్ వారు చెల్లిస్తారు. తమ సమీప రైతు సేవా కేంద్రాల్లో రైతులు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ప్రతి రైతు సేవా కేంద్రాన్ని ఒక ప్రొక్యూర్మెంట్ కేంద్రంగా నిర్ణయించడం జరిగింది. జనవరి 8వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ ప్రారంభాలు జరిగాయి. ఇప్పటికే సుమారుగా 200 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నాణ్యతా ప్రమాణాలు అంటే ముఖ్యంగా 12% మాయిశ్చర్కి వచ్చేటట్టు పంటని ఆరబోసుకోవాలి. మిగిలిన పంట వ్యర్థాలను అన్నీ తొలగించి కనీస మద్దతు ప్రమాణకాల ప్రకారం రైతు సేవా కేంద్రాల వద్ద అమ్ముకోవాల్సిందిగా కోరుచున్నాం. రవాణా మరియు గోతం మార్క్ఫెడే భరిస్తుంది. మీ పంట మా గోదామునికి చేరిన తర్వాత 24 అవర్స్లో పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది.